హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ చూపించబోతున్నాను. దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ. ఈ మసాలా కర్రీలో మసాలా అనేది డిఫరెంట్గా ఉంటుందండి. ఇది చపాతీ, రైస్, రోటీ, బటర్ నాన్ దేనికైనా సూపర్గా ఉంటుంది. ఒకసారి ఈ వీడియో మొత్తం చూసాక నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా ఒక చిన్న మిక్సీ బౌల్ తీసుకొని ఒక చిన్న దాక్షిణ చెక్క వేసుకోవాలి. ఒక 4-5 లవంగాలు, నెక్స్ట్ ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఒక 10 ఉన్నట్టు వేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ గసగసాలు వేసుకోవాలి. ఇప్పుడు చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 10 జీడిపప్పు పలుకులు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఈ కర్రీకి ఈ పేస్టేనండి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ముందు పేస్ట్ రెడీ చేసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. పక్కన పెట్టేసుకొని ఒక పెద్ద మిక్సీ బౌల్ తీసుకొని మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 3 తీసుకొని ముక్కలు కట్ చేసి వేసుకొని పచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒక చిటికెడు పసుపు, ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకొని ఒక 6 గుడ్లు ఉడికించి పెట్టేశానండి. అవి వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఉప్పు కారం వేసి వేయించడం వల్ల మంచి కలర్ అనేది వస్తుందండి. తొందరగా కూడా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ గుడ్లు వేగిపోయి తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. సరే, ఉప్పు కారం వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మరి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా, పచ్చగా నూరుకోవాలండి. ఎప్పుడైనా మెత్తగా పేస్ట్ చేసేయకూడదు. ఇప్పుడు ఉల్లిపాయ ఇలా వేసేసుకోవాలి. ఇలా ఈజీగా అయిపోతుందండి. పేస్ట్ చేసి వేయడం వల్ల ముక్కలు కట్ చేస్తే టైం అనేది పడుతుంది కదా, మనకి చికెన్ గ్రేవీ కూడా కావాలి కదా. ఇప్పుడు 4 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉల్లిపాయ పచ్చివాసన పోయి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఒక 3 టమాటాలు ప్యూరీ చేసుకొని అది కూడా వేసుకోవాలి. చిన్న సైజు టమాటాలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టమాటో ఉల్లిపాయ కలిపి కూడా బాగా వేయించుకోవాలన్నమాట. మూత పెట్టి మూత తీసి వేయించుకుంటే చూస్తారా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలుపుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, అది వేసేసుకోవాలి. పేస్ట్ వేసిన తర్వాత కలుపుకొని మళ్ళీ ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దాబాలో ఇలాగే చేస్తారండి. చపాతీలు ఎక్కువగా ఈ కర్రీ అనేది టేస్ట్ అయితే బాగుంటుంది. చపాతీ చేసుకునేటప్పుడు ఈ కర్రీ తప్పకుండా చేస్తానన్నమాట. ఇప్పుడు ఒకసారి వేయించేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు, కారం వేసుకోవాలి. 1.5 స్పూన్ కారం వేసుకొని మంచిగా కలిపేలాగా కలుపుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ బాగా వేగిపోయిందండి మసాలా అంతా. ఇప్పుడు ఒక 2 స్పూన్ల పెరుగు చిలకరించి వేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఉన్నట్టుగా వేసుకోండి. అసలు ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటారు. ఫ్రెష్ క్రీమ్ అందరికీ అవైలబుల్గా ఉండదు కాబట్టి ఇలా పెరుగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఎగ్స్ వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి ఎగ్స్ వరకు మసాలా అంతా పట్టేలా కలిపేసుకొని ఇప్పుడు ఒక కప్పుతో వాటర్ వేసుకోవాలి. నేను పెరుగు తీసుకున్న కప్పుతోనే వాటర్ వేసానండి. మొత్తం కలిపేసుకోండి. ఒకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికితే మంచిగా కలర్ అనేది వస్తుంది అనమాట. కొత్తిమీర వేసి మూత పెట్టేశాను. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయింది. అంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట. ఇలా ఆయిల్ పైకి తేలితే మంచి చికెన్ గ్రేవీతో చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ కదా. చూడండి చికెన్ గ్రేవీతోని చపాతీ చేసుకున్న పుల్కా దేనికైనా సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేశాక ఎలా వచ్చింది కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడు ప్లేట్లో వేసి చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది, ముందుగా మీరే చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.